అమ్మగారండి, ఈరోజు మీకు తెలియనటువంటి ఒక చిట్కా నేను చెప్దాం అనుకుంటున్నా. అదేంటంటే ఇది తేనె. అయితే మనకు సాధారణంగా తలనొప్పి వచ్చింది. సాధారణంగా ఎవరికైనా ఎక్కువ వచ్చింది తలనొప్పి. చేయాలంటే ఒక చుక్క కంట్లో ఈ కంట్లో ఒక చుక్క, ఈ కంట్లో ఒక చుక్క ఇట్లా కొలికమ్మటే ఇట్లా వేసుకోవాలి. కొంచెం వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే బాగా కొంచెం మంటాలకు పుట్టిద్ది. కారమాల కాదులే, దీని అది పులుపు వలన మంట పుట్టిద్ది అంతే. అప్పుడు మనకి ఏమైందంటే ఎమ్మటే కళ్ళ నీళ్ళు వస్తాయి. అప్పుడు మన ఆలోచన కూడా ఎమ్మటే మారిపోద్ది. ఎమ్మటే అంటే మనకు ఉన్నటువంటి టెన్షన్లో ఆలోచనలన్నీ తీసేసుకొని ఎమ్మటే ఈ కళ్ళను నుసుకునే ఆలోచనలోకి వచ్చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే రక్త ప్రసరణ అనేది మళ్ళీ జరిగి ఒక పావు గంట 20 నిమిషాలలో ఆటోమేటిక్గా తలనొప్పి అనేది తగ్గిపోద్ది. ఒకవేళ తలనొప్పి వచ్చినా కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతుంది కదా? వెళ్ళిపోదు. తలనొప్పి చాలా చాలా టైం ఉంటుంది. తలనొప్పి వచ్చినప్పుడు సుమారు 2-3 గంటలకు పెంచే ఉంటుంది. ఇంకా కానీ మామూలుగా ఇట్లాంటి ఎక్కడ చూడలేను మేము. ఇది డాక్టర్ గారు ప్రకృతిలో సిద్ధార్థ యోగా డాక్టర్ గారు వాళ్ళు కూడా దీన్ని చెప్పడం జరిగింది. ప్రకృతి వైద్యంలో దాన్ని నేను అనుసరిస్తుంటా. మా ఇంట్లో కూడా మా వాళ్ళందరూ అనుసరిస్తుంటారు. నేను కూడా తలనొప్పి వచ్చినప్పుడు నేను మా మందులు వేసుకోను. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడెప్పుడు వీక్ వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్లు వస్తుంటాయి. ఈ తేనె అనేది ఏంటంటే స్వచ్ఛమైన ఔషధం కాబట్టి ఏమంటే కంటికి కూడా మంచిది ఇది. మళ్ళా అట్లా భయపడతారు కదా డాక్టర్ల సలహా తీసుకోవాలి అని అంటారు. పల్లెటూరులో అంటే అప్పుడు చేసినారు, ఇప్పుడు భయం కదా. ప్రకృతిలో మనం దేనికి కూడా అంత డేంజర్ ఏమంటే కాదు, దేనికి కాదు. ప్రకృతి కాబట్టి కెమికల్స్ కాదుగా, ప్రకృతిలో సంబంధించిన ఔషధం కాబట్టి డేంజర్ ఏం కాదు. ఏమో అది అసలు వాస్తవానికి అది కళ్ళలో పడేసరికి మంట అవుతుందా, ఏమి మంటగా ఉంటుందా అనేది మనకి. పులుపు ఉంటుంది కాబట్టి, తేనె తీపి పులుపు ఉంటుంది కాబట్టి దానికి కొంచెం మనకి కంటిలో మంట పుట్టినట్టుగా ఉంటుంది. ఒక పావు గంటలోనే తగ్గిపోద్ది, ఏమి ఉండదు. ఇక నాకైతే బాగానే ఉంది. ఎవరైనా కానీ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ప్రకృతిలో నుంచే మనకు వచ్చింది అది సమస్య. మళ్ళీ ప్రకృతిలో నుంచే మనం వైద్యం తీసుకోవాలా. అదేలే. ఇంకొక విషయం అమ్మగారు, అయితే మా ఫ్రెండ్స్ నేను ఇది దరిదాపు ఒక 10 years నుంచి ఈ యొక్క తేనెని వాడుతూ ఉంటుంటా. అయితే నా తోటి ఫ్రెండ్స్, నా క్లాస్మేట్లు, ఫ్రెండ్స్ అంటే వేరు, మళ్ళీ క్లాస్మేట్లు, నా క్లాస్మేట్లు నాకంటే బాగా వాళ్ళు ఏజ్డల్ కనపడుతుంటారు. వాళ్ళకి బొర్ర వచ్చి సరిగా అంటే వాళ్ళు పెద్ద వయసు మీద పడ్డోళ్ళు అలాగుంటుంటారు. కానీ నేను ఇది వాడటానికి నేను ఎప్పుడైతే దీన్ని అవలంబిస్తున్నా నేను ఎంగుగాను మంచిగా ఆరోగ్యంగా దీన్ని నేను తీసుకుంటున్నా. దానివల్ల నాకైతే బాగుంది, నచ్చింది, వాడుతున్నా. ఇది కేవలం కంటికే కాకుండా దీన్ని ఫాస్టింగ్లో కూడా ఒక రోజుకి 1/2 లీటర్ వరకు వాడుకోవచ్చు. కాబట్టి ఈ ఫాస్టింగ్లో వాడుకోవటం వల్ల ఏంటంటే బాడీ అంతా కూడా మంచి సర్వీసింగ్ అయ్యి తేలికైపోతుంటుంది. ఒంట్లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ అంతా కూడా బయటికి పంపించింది తేనె. ఇందాక నేను మీకు తేనె గురించి పరిచయం చేయడం జరిగింది. అయితే ఈ తేనె వాడటం వలన నేను యాక్టివ్గా ఉంటా. నాకు ఇంతవరకు కళ్ళద్దాలు పడలేదు, పళ్ళు ఊడిపోలేదు, ఏమీ లేదు, మంచిగానే ఉన్నా. దానికి కారణం ఏంటంటే ఆరోగ్యం మీద కొంత ఎక్కడ చెప్పినా లేదు, నేనైతే యాక్టివ్గానే ఉన్నా. ఇప్పటివరకు కూడా ఇంకా మంచిగానే యాక్టివ్గానే ఉంటున్నా. తర్వాత ఎందుకు ఉండాలనుకున్నానంటే మనం ఏ ఆహారం పడితే ఆహారం తిని ఎట్ట పడితే అట్టుంటానా దేవుడిచ్చిన అవయవాలు పాడైపోతాయి. ఒకసారి దేవుడు మనల్ని నమ్మి మనకు అవయవాలన్నీ కూడా చేతులు, కాళ్ళు, కిడ్నీలు, హార్ట్, కళ్ళు, చెవులు, పండ్లు అంటే నోట్లో ఉండే పండ్లు ఇవన్నీ ఇచ్చిండు. కాబట్టి వాటన్నిటిని కూడా మనం సక్రమంగా వాడుకొని దేవుని పనిలో ఉపయోగించాలి, దేవుని పనిలో అరిగిపోవాలి. అప్పుడు దేవుడు ఇచ్చినందుకు సార్థకం అవుతుంది. అంతేకాని లోకంలో మనం ఏ పని పడితే ఆ పని చేసి ఎరగొట్టుకొని పాడు చేసుకొని సరైన ఆహారం తినకోకుండా మన ఇష్ట ప్రకారంగా ఉండి అవయవాలన్నిటిని జడగొట్టుకొని మళ్ళా దేవుడా నాకు కిడ్నీలు బాగు చేయి, దేవుడా నాకు హార్ట్ మంచిగా నయం చేయి,
దేవుడు నాకు కళ్ళ చూపు బాగోవాలా అనేది మళ్ళీ మనం ప్రార్థన చేయటం జరుగుతుంటుంది. కొంతమంది అయితే హిందూ దేవాలయాలు కూడా అడుగుతుంటుంటారు. కానీ ఏ దేవుడైనా కానీ మనకి మంచిగానే ఇచ్చిండు అవయవాలు. ఇచ్చిన అవయవాలన్నింటిని కూడా సక్రమంగా మనం కాపాడుకోగలిగితే మనం దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని కొంతకాలం వరకు కూడా మంచిగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన అవయవాలు ఒకసారి ఇచ్చింది కాబట్టి మనల్ని ప్రేమించి ఆ అవయవాలన్నింటినీ కూడా మనం సరైనటువంటి ఆహార పదార్థాలు తీసుకొని సరిగా వాటికి ఉండే రెస్ట్ అవన్నీ నేను కూడా ఈ ప్రకృతి వైద్యం ద్వారా అంటే మునగాకులు, కరివేపు, ఆకుకూరలు వీటిని వాడుకోవటం వలన ఏమవుతుందంటే ఆరోగ్యం మంచిగా హెల్త్గా ఉంటుంది అనమాట. ఎక్కువగా బిర్యానీలు, మాంసం కూరలు ఎక్కువ వాటిని కూడా ఎక్కువ తినకూడదు. ఆరోగ్యం అనేది అక్కడ డ్యామేజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఆకుకూరల నుంచి 100% ఆరోగ్యం ఉంటుంది, 100% ఆరోగ్యంగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం పశువులను చూసుకున్నా ఏటిని చూసుకున్నా అవి కంపల్సరీగా అవి ఆరోగ్యంగా ఉంటాయి. ఎందుకంటే అవి నేచురల్ ఫుడ్ తింటున్నాయి కాబట్టి మనం కూడా అలాంటి ఫుడ్డే తీసుకోవాలి. అప్పుడు మన అవయవాలు కరెక్ట్గా ఉంటే మనం కూడా కొంతకాలం దేవుడిచ్చిన ఆయుష్ కాలం వరకు కూడా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనం తాగి ఎట్టబెడితే అట్టుండి ఆహారం పెడితే ఆహారం తీసుకొని పాడు చేసుకొని కిడ్నీలు అవన్నీ అంత కాస్ట్ చేయాలంటే అంత డబ్బు కావాలా? మనం అంత డబ్బు ఉంది మనకి? అంత డబ్బు మనకి లేదు. కాబట్టి అంత డబ్బు మనం ఉండడం కూడా కాదు. మనం ఏంటంటే సాధారణమైన జీవితాలు గడిపే వాళ్ళం మనం. కాబట్టి ప్రకృతిలో ఉన్నదాన్ని వాడుకొని ప్రకృతిలో ఉన్నటువంటి వాటిని ఉపయోగించుకున్నప్పుడు ఖచ్చితంగా 100% మనకి మంచి ఆరోగ్యం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇది నేనైతే అవలంబిస్తున్నా. అందరూ అవలంబించాలని ఏమీ లేదు, నేనైతే అవలంబిస్తున్నా. కాబట్టి నేనైతే హెల్తీగా ఉన్నా, నేను 100%. కాబట్టి ఆ మాట నేను చెప్పగలను. అవును, మరి నేను చెప్పలేకపోతున్నాం. అందరూ చెప్పాలంటే ధైర్యం ఉండాలా. ఇప్పుడు నేను అన్నిట్లల్లో పర్ఫెక్ట్ అనే విషయం చెప్పగలిగేటువంటి ధైర్యం కూడా ఉండాలి. నేనైతే అలా చెప్పడానికి నేను ధైర్యమే ఉంది. నాకు అంత నమ్మకం, కాన్ఫిడెంట్ ఉంది. నాకు జ్వరం కూడా వీక్ రాదు, సంవత్సరానికి ఎప్పుడు ఒకసారి వస్తుంది. అప్పుడు కూడా నేను టాబ్లెట్ వేసుకోను మళ్ళా. ఎందుకంటే ఇప్పుడు అంత ప్రకృతిలో ఉంది కదా. అవునులే, రెస్ట్ ఇవ్వాలి. బాడీకి రెస్ట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా కంట్రోల్ వచ్చేసింది. వాస్తవమే. కాకుండా మనం ఎన్ని మందులు వాడినా కానీ డబ్బు ఖర్చు అయిపోద్ది, ఆరోగ్యం కూడా రాదు. సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. మళ్ళా సైడ్ ఎఫెక్ట్ అంటే మళ్ళీ ఉన్న జబ్బే కాకుండా వేరే జబ్బు కూడా వచ్చింది. అప్పుడు నయం చేసుకోవటం కష్టం. ఆ ప్రకృతి వైద్యాన్ని నేను అనుసరిస్తున్నా. దానివల్ల నేను మంచిగా హెల్తీగా ఉంటున్నా. దాన్ని మీరు కూడా అవలంబించితే మీరు కూడా అట్లే ఉంటారు. ఇది ఎవరో చెప్పాలని కాదు, మనం ప్రాక్టీస్ చేయాలి. అయినా కానీ మంచి ఆహారం తీసుకోండి, మాంసాహారం తీసుకోవద్దు, కూరగాయల ఆహారం తీసుకోండి అని ఏ డాక్టర్ గారు అని చెప్తూనే ఉన్నారు. కాబట్టి మనమే అనవసరంగా ఏదో ఇష్టం వచ్చినట్లు తిని మన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాం. కానీ డాక్టర్లు గారు కూడా మంచి సలహాలు ఇస్తున్నారు, మనం పాటించట్లేదు వాటిల్లో ఉన్నాం. ఇప్పుడు అన్ని 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 అంగట్లో అన్ని ఉండే కానీ అల్లు నోట్లో సన్ని ఉందన్నట్టు మన దగ్గరే ఉంది వైద్యం అంతా. కానీ మనం ఎక్కడికో పోతున్నాం వైద్యం కోసం. పిల్లలు మీరు విన్నారు కదా, ఇప్పటి నుంచి జాగ్రత్తగా పాటించండి. వైద్యం మన పక్కనే ఉంది. ఆ వైద్యం చేసుకోకుండా మనం ఎక్కడికో పోతే లక్షల రూపాయలు మన కాడి మనం పేదవాళ్ళం కదా. కాబట్టి అది కూడా ఆలోచించుకోవాలా. ఇప్పుడు ఉన్న వాళ్ళు అంటే చూపించుకోగలుగుతారు, ఎక్కడికైనా పోతారు, కార్పొరేట్ వైద్యం తీసుకుంటారు. మనం ఏ వైద్యం తీసుకోలేస్తాం. కాబట్టి మనం ఏదో కూలి చేసుకుని జీవనాలు గడిపే వాళ్ళు ప్రకృతిలో వైద్యంలో మనం పెట్టుకోవడం వలన అది మీకు మంచిది. మీ యొక్క భవిష్యత్తు దేవుడు ఇచ్చినటువంటి దానికి న్యాయం జరిగింది ముఖ్యంగా.